వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు టీఎస్ టెట్ అండ్ ఏపీ డిఎస్సిలో వచ్చే జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ముందుగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్రే కిరణాలను దేనితో గుర్తించవచ్చు? ఫోటోగ్రాఫిక్ ప్లేట్లు. ఎండోస్కోప్తో జీర్ణాశయ లోపలి భాగాలు పరీక్షిస్తారు. ఎండోస్కోప్లోని ఫైబర్స్ ఎలాంటివి? ఆప్టికల్స్ ఫైబర్స్. ఆపరేషన్ థండర్ బర్డ్ వీటిని కాపాడేందుకు ఏర్పాటు చేయబడింది. వన్యప్రాణులు. భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. భారతదేశంలో అత్యధిక తోలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? తమిళనాడు. భారతదేశంలో ద్రవ్య సరఫరాలను నియంత్రించే సంస్థ ఏది? భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ తొలి సదస్సు ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. పోల్ వాల్ట్లో 12వసారి తన రికార్డు తనే బ్రేక్ చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్వీడన్ క్రీడాకారుడు ఎవరు? డుప్లాంటీస్. 6.28 మీటర్లు. సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్కు మోదీ ఏం బహుకరించారు? కాశ్మీరీ సిల్క్ తివాచీ, ఏపీ తయారీ వెండి పర్సు. సిప్రి స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ. 2025 నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎన్ని దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి? 9. సిప్రి 2025 నివేదిక ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి? 180, 170. బ్రిటిష్ మిలిటరీ ఇంటెలిజెన్స్ M16 చీఫ్గా ఎవరిని నియమించారు? బ్రెయిసీ మెట్రివెలి, తొలి మహిళ చీఫ్. తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు ఎవరు? రవీంద్రనాథ్. నిజాంకు వ్యతిరేకంగా 1948లో పోలీసు చర్య తర్వాత మిలిటరీ గవర్నర్గా నియమితులైన వారు ఎవరు? మేజర్ జనరల్ జేఎన్ చౌదరి. జూన్ 2007న ప్రారంభమైన తెలంగాణ సాంస్కృతిక సమైక్య స్థాపించినది ఎవరు? గూడా అంజయ్య. తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏమిటి? ఇంద్రధనుస్సు. తెలంగాణలో గర్జలు అంటే ఏమిటి? తీపి వంటకం. సమ్మక్క సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు? ప్రతాపరుద్రుడు. తోరణ, నంది, మదానికాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణలు? కాకతీయులు. తెలంగాణలో దళితులకు భూ పంపిణీ పథకం ఎప్పుడు ప్రారంభించారు? 15 ఆగస్టు 2014. తెలంగాణ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఏ పథకానికి కొనసాగింపుగా పేర్కొన్నారు? మన ఊరు మన ప్రణాళిక. బ్రిక్స్ దేశాలు అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అలీన ఉద్యమ మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? బెల్గ్రేడ్, యుగోస్లోవియా. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ ఏది? నానాజాతి సమితి. వెనిగర్లో ఉన్న ప్రధాన పదార్థం ఏమిటి? ఎసిటిక్ యాసిడ్. మయోపియా అని దేనిని అంటారు? సమీప అంధత్వము. సివి రామన్కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? 1930 సంవత్సరంలో. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? మౌలానా ఆజాద్. బెనారస్లో భారతీయ మహిళ విద్యాసంఘం నిర్వహించిన వారు ఎవరు? ఫ్రాన్సిస్కో అరుండలే. భారతదేశంలో నామ్దరీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? బాబా రామ్ సింగ్. ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఎవరి చేత స్థాపించబడింది?
కేశవ చంద్రసేన. గీత రహస్యం రాసింది ఎవరు? బాలగంగాధర తిలక్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని ఏ రసాయనానికి పేరు? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మెగ్నీషియం కార్బనేట్ను ప్రధానంగా దీంట్లో ఉపయోగిస్తారు, టూత్పేస్టులలో. పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన ఏ షెడ్యూల్లో ఉంది? 10వ షెడ్యూల్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది ఏ విప్లవంలో నినాదంగా ఉంది? ఫ్రెంచ్ విప్లవం. భారత మిలిటరీ అకాడమీ ఎక్కడున్నది? డెహ్రాడూన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం 2005. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ 6 సూత్రాల పథకాన్ని సూచిస్తుంది? 371D. తెలంగాణ వద్దిరాజు సోదరులు ప్రారంభించిన వార్తాపత్రిక పేరు? తెనుగు. మొదటి నిజామాంధ్ర మహాసభలు ఎక్కడ జరిగాయి? జోగిపేట. నత్రజని స్థిరీకరణలో ఏ మూలకం ముఖ్య పాత్ర పోషిస్తుంది? ఐరన్. పప్పు ధాన్యాలలో కనిపించే లెగ్ హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ముఖ్య విధి ఏమిటి? నత్రజని స్థాపన. సహజీవన నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఏది? రైజోబియం. పారిశ్రామికంగా నత్రజని తయారీకి ఉపయోగపడే ప్రధాన పద్ధతి ఏది? హేబర్ విధానము. హజోళ్ల నత్రజని స్థిరీకరించి ఏ రకమైన మొక్క? ఫెర్న్.